ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హోలీ మనం చాలా చక్కగా జరుపుకుంటాం. హోలీ అయితే పౌర్ణిమ చాలా విశేషం అని అంటారు కదా. ఈ ఫాల్గుణ మాసంలో వచ్చినటువంటి హోలీ పౌర్ణిమ ఎటువంటి విశేషంతో కూడుకున్నది? ఎందుకంటే నక్షత్రాల బట్టి కూడా ఆ రోజు ఇంకా ఇంకా వైశిష్ట్యం కలిగినవి ఉంటాయి కాబట్టి. దాంతో పాటుగా హోలీ అసలు ఎలా జరుపుకోవాలని చాలా మందికి తెలియదండి. ఇప్పుడు సాధారణంగా ఆట అదొకటి తెలుసు, రంగులు చల్లుకోవటము, స్వీట్లు తినడం, ఇట్లా ఇక్కడ వరకే సెలబ్రేట్ చేసుకోవడం వరకే. అది ఆఫీసుల్లోనైనా ఇళ్ల దగ్గర అయినా ఎక్కడైనా సరే. కానీ ఒక్కసారి దైవికంగా వచ్చేటప్పటికి అసలు ఆ రోజున ఎలా ఉండాలి, ఏమేమి పూజలు చెయ్యాలి, ఎలాంటి ఏమైనా పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చు, ఆ రోజుని ఎలా అద్భుతంగా మార్చుకోవచ్చు? పౌర్ణమి అనేటువంటిది మనకు 2 రోజులు వచ్చిందమ్మా. 2 రోజుల? గురువారం శుక్రవారం. రాత్రి గల పౌర్ణమి గురువారము, సూర్యోదయ పౌర్ణమి శుక్రవారము. అయితే చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజుగా కూడా అది ఉందండి. అంత విశేషం. ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం, పూర్వ ఫల్గుని అంటారు నక్షత్రం. శుక్ర మహర్దశలో జన్మించినటువంటి జాతకులు, ఇంకొక మాట చెప్పాలంటే మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, ఈ 3 నక్షత్రాల రాశుల వారు 8 నెలల నుంచి పడుతున్నటువంటి అగచాట్లకు స్వస్తి పలుకుతారు. వీళ్ళ జీవితంలో ఎంతమంది నమ్ముతారో తెలియదు కానివ్వండి, 8 అంటే లాస్ట్ జూన్గా, జూన్ నుంచి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ప్రతి ఒక్క దాంట్లో నేనున్నాను ముందుకెళ్తారు. ఏది రిటర్న్స్ రాదు. ఇవాళ మనం ఏదైనా ₹1 పెట్టుబడి పెడితే రేపేళ్ళలో మనకు ఆ రూపాయి వస్తుందని పెట్టుబడి పెట్టేస్తారు. యువతల వాళ్ళు ఆగరు, అవతల నుంచి రావు, పెట్టుబడి వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. మానసికంగా, మెంటల్గా, శారీరకంగా, ఆర్థికంగా వీళ్ళ పడ్డటువంటి స్ట్రెస్ చాలా దారుణమైంది. ఇంకా మేషరాశి వారికి అయితే అనారోగ్య లక్షణాలు బాగా వచ్చుంటాయి. వీళ్ళు మానసికంగా కుళ్ళిపోతూ ఉంటారు. నేనంటే అది జరగలేదు అని చెప్పి లోపల చాలా స్ట్రెస్కి గురవటం, దీనివల్ల అనారోగ్యాలు బాగా వచ్చి నా జీవితం ఇంకా ఏంటి, రేపొద్దు నేను ఆత్మహత్య చేసుకోవడమైనటువంటి పొజిషన్ కూడా వెళ్ళి ఉండాలండి ఖచ్చితంగా. ఈ 8 నెలల్లో, అంటే జూన్ నుంచి ఇవాళ వరకు జరిగిన దాంట్లో ఖచ్చితంగా. దానికి తోడు గురుబలం కూడా చాలా తక్కువ అవటం. గురుబలం ఉంటే చాలా అధికమైన స్టేజ్కి వెళ్తారు. గురుబలం కూడా తక్కువ ఉండటం వలన భరణి, బొబ్బ, పూర్వాషాఢ, మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, ఈ 3 జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారండి ప్రజెంట్. ఈ 3 రాశుల వారికి సంపూర్ణ విముక్తి అనేటువంటిది రేపు పౌర్ణమితో అవుతుందమ్మా. ఇన్ని నెలల నుంచి ఏ టార్చరు, ఎంత మెంటల్గా కష్టపడుతున్నప్పటికీ కూడా ఆ పడేటువంటి కష్టాన్ని చూడకుండా, మీకోసం ఏ ప్రయత్నం చేస్తున్నా దేన్ని పట్టించుకోకుండా, అది చెయ్యలేదు, ఇది చేయలేదు, ఇంకా నువ్వేదో చెయ్యలేదు అనేటువంటి దాని మీద మనిషిని కుళ్ళపరిచి స్వతహాగా వీళ్ళు చాలా జాలి హృదయం అండి. ఎదుటి మనిషి బాధపడుతున్నాడేమో అనిపిస్తే ముందే వాళ్ళు బాధపడకుండా రకరకాల ప్రయత్నాలుగా వాళ్ళు సంతోషపెట్టేటువంటి ప్రయత్నాలు ఉండేటువంటి ఆ మనస్సుని కాస్త చేస్తే రేపటికి 2 అనేటువంటి స్థితికి తీసుకొచ్చేసారు జనాలు. చేస్తే రేపటికి 2, ఎవరు చావడు, నువ్వు చావా, నేను చావన, వాడు చావడా అనేటువంటి అలాంటి స్థితికి ఈ జనాలు తీసుకొచ్చేసారు. అంటే అంత ఎంతో ఇంతటి సహృదయులు ఉండరు అన్నటువంటి వాళ్ళని కూడా ఇంత రాటి మనుషుల అన్నట్టుగా ఆ జనాలందరూ కూడా చేసేటువంటి చర్యలకి ఆ మనుషులు ఇలా మారిపోయే స్టేజ్కి వచ్చారు. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడమ్మా. ఈ పౌర్ణమికి వాళ్ళు చేయవలసిన చిన్న పరిహారం ఒకటి చేసుకోగలిగితే ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాల నుంచి బయటపడి, ఎవరు నువ్వు అని వాళ్ళని కించపరిచిన వాళ్ళని ట్రారా అని పిలిచే పొజిషన్కి వెళ్తారు. కొన్ని యోగాలు కొంత సమయంలో వస్తాయమ్మా. ఆ వచ్చినప్పుడు ఆ యోగాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకోగలిగారా ఇక దైవాధీనం జగత్సర్వం అన్నట్టుగా మొత్తం వీళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళ 3కి కూడా కాల త్రికాలాలు ఎందుకు కూడా వీళ్ళు చెప్పిందే శాసనం.
చెప్పిందే చట్టం అనేటువంటి పొజిషన్కి వెళ్ళేటువంటి సమయం చాలా తక్కువ సమయంలో ఉంది. దాన్ని వాళ్ళు పట్టుకోవటమా వదులుకోవటం అనేటువంటిది వాళ్ళ కర్మ ప్రారంభం, మనం ఏం చేయలేం. దీనికి ప్రధానంగా ఆ రోజునాడు పౌర్ణమి రోజునాడు అనగా గురువారం, శుక్రవారం ఉదయం ఎట్లాగో ఉంది కానీ మన రాత్రి గల పౌర్ణమి కావాలి కాబట్టి గురువారం రోజునాడు మనకు ఈ శనగలు ఉంటాయి. మంగళవారం మనకు నోములు ఇచ్చే శనగలు, ఆ శనగల్ని నానబెట్టి రాత్రికి నానబెట్టి ఉదయానికి నానిన తర్వాత వాటిని తీసి 160 శనగలు సూది దారంతో మాల గుచ్చి మీ ఇంట్లో దక్షిణామూర్తి యొక్క ఫోటో, స్వామివారి ఫోటో దక్షిణానికి చూస్తూ ఉంటాడు ఆయన, ఫోటో ఉంటే ఆ ఫోటోకి ఆ దండ పెట్టండి. 2 చక్కటి శివలింగం తెచ్చుకొని, లేదంటే ఒక గుడికైనా సరే, గుళ్ళోకి అయితే కనుక వాళ్ళకి చేయమని చెప్పాలి. మీ ఇంట్లో అయితే కనుక ఇంత శివలింగమైనా తెచ్చుకొని పెట్టుకొని ఈ 160 శనగ గింజల్ని ఇంకొక మాల గుచ్చి దానికి 2గా చుట్టేసేసి వడమాల ఈ యొక్క మిగిలినటువంటి 16 వడలు తయారు చేసి ఆయన మెడలో వేయాలమ్మ. సాయంత్రం టైంలో వేసిన తర్వాత కొంచెం సమయం దాటిన తర్వాత ఈ బృహస్పతికి దక్షిణామూర్తి వీరిద్దరు కూడా గురుస్థానం. సదసస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం శనిం మేధామయాశిషం అనేటువంటిది మన మనస్సులో ఏ విధమైనటువంటి కోరికతో ఇన్ని రోజుల నుంచి సావలేక బ్రతకలేక అరకత్తరలో పోకచెక్కలాగా ఎవరికి సమాధానం చెప్పలేక ఇంట్లో మౌనంగా ఉండలేక మనం చేసేటువంటి వాటికి ఇంటా బయట రకరకాల అవమానాలు పడుతున్నప్పటికీ కూడా ఒక్కరోజు మనదవుతుంది అనేటువంటి ఆ రోజు మనది కావాలంటే మనం ఇవాళ జాగ్రత్తగా ఉండాలి, ఓర్పుగా ఉండాలనే ఉద్దేశంతో ఇంతకాలంగా ఓర్పు వహించి వచ్చినటువంటి ఆ రోజు నాదవ్వాలనేటువంటి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరే రోజు వస్తుంది. కాబట్టి ఆ సదసస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం అనుకుంటూ స్వామివారికి సంధ్యార్చన చేసుకున్న తర్వాత ఒక కప్పులో ఆవు పాలు తీసుకొని పైన టెర్రస్ మీదకి మనం వెళ్ళి చంద్రబింబం కనిపిస్తుంది, ఆ పాలలో చంద్రబింబం పడాలి. ఆ పాలల్లో చంద్రబింబం అలా ఒక ఇది పెట్టేసేసి అందులో అన్ని పాలు, ఒక శివలింగం పెట్టేసేసి ఆ చంద్రబింబం ఆ పాలలో కనిపిస్తుంటే ఒక్కొక్క చుక్క అభిషేకం చేయాలి దాని మీద. సదసస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం శనిం మేధామయాశిషం, సదసస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం శనిం మేధామయాశిషం. లేదు మంత్రం వద్దండి, గురవే సర్వలోకానం ఆ శ్లోకం అందరికీ వచ్చింది. అది ఆ శ్లోకంతో అభిషేకం 160 సార్లు, అది సంఖ్య లెక్కది. 160 సార్లు గురవే సర్వలోకానం, లేదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు ఇంకా తేలిగ్గా వస్తుంది అందరికీ. ఆ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అనుకుంటూ 160 సార్లు ఒక్కొక్క చుక్క పోస్తూ ఆ చంద్రుని అందులో చూస్తూ ఉండాలండి. ఆ చంద్రబింబం ఇలా కదులుతూ ఉంటే ఆ ప్లేట్ని జాగ్రత్తగా చంద్రబింబం అందులోనే పడేటట్టుగా చూసుకోవాలి. చూసుకుని అభిషేకం పూర్తయిన తర్వాత అంత పాయసం ఆ చంద్రుడికి నివేదన పెట్టేసిన తర్వాత ఆ అందులోంచి ఆ శివలింగాన్ని అవి తీసేసి ఆ పాలని తీర్థంలాగా తీసుకొని ప్రసాదం తినటం. సాయంత్రం అర్చన, మధ్యరాత్రి ఆ చంద్రబింబం పడేటట్టుగా ఈ 2 అర్చనలు వాళ్ళు చేసుకోవాలమ్మ. ఖచ్చితంగా చేసుకోగలిగితే వాళ్ళకి ఇన్ని నెలలుగా పట్టినటువంటి పీడ ఏదైతే కనుక దుర్దోషాలు ఆవహించి లేదు మొత్తం ఇవాళ మనం ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నాం, చివరి వరకు అయిపోయింది. ఈ రాత్రి తెల్లవారింది అంటే మొత్తం ఆ వర్క్ అనేటువంటిది మన చేతిలో పడుతుంది. 100 మందికి జీతాలు ఇచ్చేస్తాం, ఇంకో 100 మందికి జీతాలు ఇవ్వడానికి మన దగ్గర డబ్బు ఉంటుంది. ఆ పొజిషన్ తెల్లవారేటప్పటికి సింపుల్గా ఇవాళ కాదయ్య అంటారు. ఎంత నరకం అండి. ఇదేదో వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చేసేసి అన్నీ పెట్టుబడులు పెట్టేసేసి ఓకే అయిపోయింది అయి మనం మిస్టేక్ అక్కడ అయిపోయింది. ఆ పదం అయింది ఓకే అయిపోయింది అనేప్పటికి తెల్లారేటప్పటికి కారణం ఏంటంటే ఏం లేదు, నీ గ్రహ స్థితి ప్రభావం అయిపోయింది. ఇట్లా ఇటువంటివి వచ్చి ఆత్మహత్య చేసుకొని చనిపోతే కుటుంబం మీదకి ఎక్కడొస్తారన్న భయంతో కూడా ప్రాణత్యాగం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. ఈ 3 రాశుల్లోనే ప్రధానంగా ఇప్పటివరకు అనుభవించేటువంటి కష్టాల నుంచి పరిపూర్ణంగా నిలిచి గట్టెక్కేటువంటి స్థితి భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఆ పౌర్ణమిని మాత్రం ఏ పరిస్థితులలో వదులుకోకుండా మేషరాశి,
సింహరాశి, ఉమ్, ధనుస్సు రాశి, ఉమ్, ఈ 3 రాశుల వారు ఖచ్చితంగా ఆ విధానాన్ని అనుసరించగలిగారా ఉమ్, అక్కడి నుంచి 16 సంవత్సరాల పాటు వాళ్ళు పట్టిందే బంగారం అమ్మ. ఉమ్, ఎలాంటి అరే. సందేహము లేదు. 16 సంవత్సరాలు పట్టిందెల్ల బంగారం వాళ్ళకి. ఉమ్, అటువంటి అద్భుతమైన యోగం ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చి తలకాయించయ్యా అని పిలవలసిందేనమ్మా. ఆ యోగం అయితే కనుక భగవంతుడు పరిపూర్ణంగా ఇవ్వబోతున్నాడు. ఉమ్, దానికి కూడా ఉమ్, ఆ యోగాన్ని మనం పుచ్చుకోవడానికి కూడా మనకి విఘ్నాలు వస్తాయమ్మా. ఉమ్, విఘ్నాలు వస్తాయి. ఉమ్, ఈ 3 రాశుల వారికి అదే రోజు నాడు మనం ఈ ప్రయోగం చేద్దాము ఉమ్, అనుకున్నప్పుడు ఉమ్, జ్వరం వస్తుంది, ఉమ్, దగ్గు వస్తుంది, లేవలేకపోతారు. ఇంకోటి ఏదో అప్పుడే ప్రాణం మీదకి వస్తుంది. ఆటంకాలు. ఈ రోజు నువ్వు ఇక్కడ కనుక ఈ సైన్లో వచ్చి నువ్వు సొంతంగా పెడితే నీ ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది, నీకు అమౌంట్ అంత ఇస్తా అంటారు. తాత్కాలికం ఇవన్నీ. అప్పటికి. ఉమ్, మనకు అవి కావాలా, దీర్ఘకాలిక జీవితం కావాలనేటువంటిది నిన్ను నువ్వు ఇక్కడ కంట్రోల్ చేసుకోగలగాలి. ఉమ్, మనం ఆ టైంకి వచ్చేటప్పటికి మంచి స్టార్ట్ అయిందిగా, స్టార్ట్ అయిన మంచి రేపటి కూడా అలానే ఉంటుందిగా, కాబట్టి రేపు చేద్దాం అనుకుంటాం. ఉమ్, ఎప్పుడైతే కనుక మనకు గురుబలం సన్నగిల్లుతుందో మనం ఏ పని చేయలేమమ్మా. ఆ గురుబలం అమోఘంగా మనం వృద్ధి చేసుకోవాలి. ఉమ్, ఆ వృద్ధి ఎంత చేసుకోగలిగితే అంత జీవితం అనేటువంటిది వాళ్ళ చేతిలో ఉమ్, అదృష్టంగా ఉంటుంది. ప్రధానంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల వారికి దాని యొక్క పెను ప్రమాదం ఉమ్, తొక్కుతుందా పాతాళంలో గెలుపుతామండి. ఇక ఈ జన్మలో మనం బయటకు రాలేం, ఉమ్, లేదా మనల్ని అందుకునేటువంటి పొజిషన్ వెలికి రాదు, ఆ పొజిషన్ తీసుకెళ్తాడు. అదంతా కూడా ఆ కర్మ అనేటువంటిది మనం చేసుకోగలిగితే కర్మ ప్రారంధం తప్పుతుంది. ఉమ్, కర్మ చేసుకోలేకపోతే కర్మ ప్రారంధం అంటే ఒకదానికి ఒత్తి ఉంటుంది, దానికి ఒత్తి ఉండదు. ఉమ్, కర్మ మనం చేయవలసింది, కర్మ అనుభవించవలసింది. ఉమ్, ఈ కర్మ చేస్తే కర్మ ప్రారంధం ఉండదు. ఉమ్, కర్మ చేయలేకపోతే కర్మ ప్రారంధం అనుభవించక తప్పదు. ఉమ్, అది ఆ ఒక స్థితి గమనం అనేటువంటిది ఆ మనిషి మీద ఏది గెలుస్తుంది. ఉమ్, గ్రహస్థితి ప్రభావం, రాసిన రాత, నీ దరిద్రం నీ మీద గెలుస్తుందా, ఉమ్, ఆ దరిద్రం మీద మనం గెలుస్తామా అనేది అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. ఉమ్, ఆ ఒక్కటి చేసుకోగలిగితే జీవితం మారుతుందమ్మా వాళ్ళ ముగ్గురిది మాత్రం. అది ఖచ్చితంగా పౌర్ణమి వాళ్ళకి చాలా విశేషంగా ఉంది. చక్కగా వాళ్ళు వచ్చారు. మార్చుకోగలరో లేదో ఈశ్వరు కృప అంతే. అంతేనండి. నమస్కారం గురుగారు. రమేష్.